Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. Fun, entertainment and madness. ఇవన్నీ ఈ దివాళీకి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా అక్టోబర్ 16th రిలీజ్ అవుతున్న మిత్రమండలి చూడాల్సిందే. సో రైట్ నౌ ఈ ఫన్ని ఇంకాస్త రెట్టింపు చేయడానికి మనతో పాటు టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? ఓ మై గాడ్, స్టార్ట్ చేస్తారా? నేను ఇంకా స్టార్ట్ చేయలేము. నా పేరు యా అండి, యా మెయిన్ నేమ్ ఒకటి ఉంది, గెస్ చేయొచ్చు మీరు. లక్ష్మి. యా గైస్, మీరు ఆల్రెడీ స్పెషల్ అని ఇక్కడికి వచ్చాను గైస్, నన్ను స్పెషల్గా ఫీల్ చేయిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, ఎస్, సో నాకు టీజర్ చూసిన తర్వాత జాతిరత్నాలు వైబ్ కనిపించింది. సో అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ అని అనుకుంటున్నాం. మరి టీజర్ చూసిన తర్వాత వాట్ యు సే అబౌట్ దట్? మేబీ ఉండొచ్చు. దర్శి గారిని అడిగాను. అమ్మా లేదు అదే అంటే నేను ఏమైందంటే 2 years క్రితము మేము బలగం రిలీజ్ అయిన తర్వాత మాకు ఒక మేనేజర్ ఉన్నారనమాట, సీతారాం అని. నేను ఆయన బాగా ఏడ్చుకొని ఇంటికి రాగానే, అన్న నెక్స్ట్ ఒక నవ్వుకునే స్టోరీ ఏదైనా చేద్దాము అంటే, అప్పుడు ఇట్లా అనుకుంటున్నాం అనమాట. ఒక నవ్వుకునే స్టోరీ రావాలనగానే టక్ నేను వచ్చిండు విజయ్ అని వచ్చి మాకు కథ చెప్పాడు. అండ్ 2-3 జోక్స్ చెప్పాక ఇదేంటి జాతిరత్నాల్లాగా ఉంటుందేమో అని అనుకునే ఆ ఐడియా వచ్చే లోపటే కథలో కొంచెం ఎంటర్ అయిన తర్వాత అసలు జాతిరత్నాలకి దీనికి ఏ సంబంధం లేదు. ఏదన్నా సంబంధం ఉండుంటే అది నేను ఒక్కడిని. ఇంకా ఎందుకంటే చాలా యూనిక్ స్టోరీ లైన్, డెఫినెట్లీ మీరు చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ముందే ఏం చెప్పలేను. బట్ మీకు అట్లాంటి కామెడీ ఒకలాగా అనిపించవచ్చు. అంటే ఇట్ ఫీల్స్ అ లిటిల్ లైక్ ఇదేంటి కొంచెం ఇట్ సౌండ్స్ లైక్ జాతిరత్నాలు, బట్ దిస్ ఈజ్ నాట్ జాతిరత్నాలు. అండ్ ఈ స్టోరీ లైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ a couple of friends అనమాట. ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇది ఒక ఫిక్టీషియస్ ప్రపంచంలో, అంటే అక్కడ జోగిపేట ఉంది కానీ ఇక్కడ ఒక ఫిక్టీషియస్ ప్లేస్ అనమాట. ఇది జంగ్లీపట్నం అని. జంగ్లీపట్నం అనే ఒక ప్లేస్లో జరిగే ఒక కథ అనమాట. స్టోరీ మొత్తం ఎక్కడ రన్ అవుతుంది? జంగ్లీపట్నంలో. ఇది మన సోకులపాలెంకి ఒక 200 kilometers ఉంటుంది అనమాట. అక్కడి నుంచి అంటే కన్సార్ నుంచి వస్తే మళ్ళీ 1000 kilometers అవుతుంది ఇది. సో ఈ జంగ్లీపట్నంలో జరిగే కథ అనమాట ఇది. అండ్ చాలా యూనిక్గా ఉంటుంది. యూ మైట్ ఫీల్ లైక్ కొంచెం ఇన్స్పిరేషన్స్ ఆఫ్ జాతిరత్నాలు, బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జాతిరత్నాలు, ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు టేక్. యా ట్రూలీ. సో ఇక్కడైతే అవుట్ స్టాండింగ్ ఉంది మీ ఫన్. సెట్స్లో ఎవరు అంటే ఎక్కువ ఫన్ చేయడం వల్ల మళ్ళీ 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 రీటేక్స్ చేయాల్సి వచ్చిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? బికాస్ ఆఫ్ ద ఫన్, బికాస్ ఆఫ్ ద ఆఫ్ స్క్రీన్ ఫన్ ఆల్సో. అంత అయితే కష్టపడలేదండి. మా డైరెక్టర్ వల్ల కొంచెం కష్టపడ్డాం. అంటే ఆయన రాసిన సీన్ని మేము చేసేటప్పుడు మధ్యలో తనే మైక్లో నవ్వడము, అట్లాంటి టైంలో ఒక 2-3 సార్లు మేబీ రీటేక్ చేయాల్సి వచ్చింది. కానీ వేరే కారణంగా ఐ థింక్ మధ్యలో ఒకసారి రాజీవ్ వల్ల కూడా నవ్వినట్టున్నాం మనం. రాజీవ్ అని మా దగ్గర ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారండి. ఆయన కూడా మధ్యలో ఒకసారి నడుచుకుంటూ వచ్చిండు ఫ్రేమ్లోకి. అవునరా, గుర్తులేదా? సో అప్పుడు ఇట్లనే నవ్విండు. దానివల్ల సీన్ క్యాన్సిల్ అయింది అనమాట. అంటే క్యాన్సిల్ అయిందంటే ఇంకో రీటేక్ చేయాల్సి వచ్చింది. సో పైగా ఒక్కసారి బెహ్రా ఏంటంటే ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్. సో ఏంటంటే ఆయనకి ఏంటంటే ఎక్కడికి వచ్చినా సరే అక్కడ అంటే పక్కన ఒక టెంట్ వేసుకుని దాంట్లో ఆయన మైక్రో డ్రామాస్ చేసుకుంటాడు. ఆయన రీల్స్ అదే వెబ్ సిరీస్. సో అది చేస్తూ ఏమవుతుందంటే ఆయన అక్కడ చేసుకొని ఇటు వచ్చేసరికి కొంచెం షిఫ్ట్ కానప్పుడు ఒకసారి మల్టిపుల్ టేక్స్ అవుతుంటాయి. బట్ ఎనీవేస్ టైంకి పూర్తి చేసినాం మేము. అంటే జస్ట్ ఒక 1 year లేట్ అయింది అంతే. అంటే 1 year ముందు రావాల్సిందా ఇది? అంతే, 1 year ముందు రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, సాంకేతిక ఇబ్బందుల వల్ల కాస్త ఇప్పుడు 16వ తారీఖు వస్తుంది. క్రియేటివ్ డిఫరెన్సెస్. ఎలా అనిపిస్తుంది నిహారిక? ఎలా అనిపిస్తుంది వర్కింగ్ విత్ ద డైరెక్టర్ అండ్ కో స్టార్స్? అండ్ ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ ఎన్విరాన్మెంట్? నిజం చెప్పు. I think I'm spoiled అండి. I feel like as my first experience to be around ilanti cast and ilanti director, I'm very sure this won't be replicated again.
So I'm truly grateful and chala lucky ga feel outunanu. Best cast, I would say. Truly each one of these boys are so fun, so dedicated, and I've learned so much from them. Unna prati comedian movie lo I feel like వాళ్ళ టైమింగ్ వాళ్ళ టైప్ ఆఫ్ కామెడీ ఈజ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ బెన్ ఏబుల్ టు డూ. సో ఐ థింక్ కొంచెం అందరి దగ్గర నుంచి ఐవ్ పిక్డ్ అప్. అండ్ యా, our director is equally crazy. మా అందరికన్నా అసలు కొంచెం తింగరంటే ఆయనకే. సో ఐ రియలీ విష్ హీ వాజ్ హియర్. ఈరోజు రావాల్సింది, ఎందుకు రాలేదో తెలియదు కానీ ఆయనకి ఇప్పుడే చాలా మంది వాళ్ళ గలీలో గుర్తుపడుతున్నారంట ఆల్రెడీ. సో ఆయనకి ఇబ్బంది అవుతుంది. మన అర డజన్ గుడ్లు అడిగితే ఆమె సెల్ఫీ అడిగిందంట. సో నాకు ఇట్లాంటివి వద్దు, చాలా హంబుల్ అండి మా డైరెక్టర్ కూడా. సో యా, గ్రేట్ ఎక్స్పీరియన్స్. I don't think I can top this in terms of the you people. said like you learned many things from the co-stars. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఇక్కడ నుంచి నేను అలా అనలేదండి. నేను అన్నా వాళ్ళ కామిక్ టైమింగ్, వాళ్ళ టైప్ ఆఫ్ కామెడీ అసలు అలా కాదు. లైక్ యా, ఐ మీన్ దే హ్యావ్ దర్ పర్సనల్. ఇన్ జనరల్ జస్ట్ సే ఫర్ us like బెహ్రా గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు, ప్రియదర్శి గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు, బెహ్రా గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు చెప్పు ఒకసారి. చెప్పండి ఒక్కటి. I'll start from Vishnu. Yeah, please. లేదు, పోలేదు, నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు. అందరూ అలా నీ మీద అలా జోక్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అలా ఏగూడదు ప్రసాద్. యా, ప్లీజ్ చెప్పండి. పొగుడుతా నాగు బాబా, అక్కడి నుంచి ఇలా అడిగి పొగిడించుకోకూడదు. విష్ణు honestly చెప్పాలంటే the first maybe 1-2 days on set you'll think he's extremely funny and that's his main personality trait, but he's so intelligent and smart. నిజంగా లైక్ కట్అవుట్ చూసి జడ్జ్ చేయకూడదు. ఓకే, he is funny, very funny, yes, but he can switch అనమాట. And ఒక ఇంటెలెక్చువల్ జోన్లోకి వెళ్ళి you can have the smartest conversations with him where you'll feel stupid. And very, very talented, multi-talented, not just acting. He's a great photographer. He also can dance, by the way. And ఇందులో ఒక సీన్ ఉండింది where I had to, నేను కొత్తగా ఒక స్కిల్ నేర్చుకోవాల్సి వచ్చింది. అది నేను క్లైమాక్స్లో చేసేటప్పుడు విష్ణు took that object from me and casualగా ఇసురుతున్నాడు అనమాట. So he just, there's nothing that I haven't seen Vishnu not be able to do. He's also like my favorite. I want to adopt him and make him my elder brother. Anyway, Darshi is tall. Darshi is tall. Yes, very, very tall. How many apple boxes I had to stand on, I only know. But also, he is an incredible human being. He is funny, but he is also kind and he's patient. And there's no పొగర లేదు, ఒక బందా లేదు. హీస్ సో గ్రౌండెడ్ అండ్ హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ హ్యూమన్ బీయింగ్. ఫ్రమ్ వాట్ in my 2 years of working with them, I feel like I could be a decent, I can judge them decently. So I think he, even though he does all these jokes and whatever, he's truly a heart of gold. Prasad, అందరం దాని సో వెయిట్ చేస్తాను. ఇంకా ఇంతవరకే డబ్బులు ఇచ్చారండి, ఇంకా ప్రసాద్ వరకు నో. ప్రసాద్ చెప్పండి. ప్రసాద్ ఏంటంటే ఎలా ఉండకూడదు నాకు నేర్పించాడు. లేదు, I'll actually tell you. Prasad is extremely hardworking అండి. ఇక్కడ ఇంటర్వ్యూస్లో చాలా షైగా ఉండొచ్చు, బట్ he brings a life onto the set. విష్ణు ప్రసాద్ పిచ్చిగా కొట్టుకున్నప్పుడు we all just sit there. యాక్చువల్లీ నిజంగా మీద పడి కొట్టుకుంటారు, కింద రోడ్ మీద పడి దొర్లుతా కొట్టుకుంటారు సెట్లో. అండ్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. జస్ట్ ఫన్ ఓరియంటెడా? ఫన్ గా స్టార్ట్ అయ్యి మన ఇళ్ళలో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అలా కొట్టుకుంటారు. ఫన్ గా స్టార్ట్ అయ్యి నిజంగా టప్పి అని కొట్టేసుకుంటారు కదా, అలా కొట్టేసుకుని ఒకళ్ళు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈడు కొడుతున్నాడు అని ఇలా ఇవన్నీ జరుగుతుంటాయి.
సో ప్రసాద్ కెన్ బీ ద లైఫ్ ఆఫ్ ద సెట్ ఆల్సో, బట్ ఇక్కడ ఊరికే ఏదో సిగ్గు పడుతున్నట్టు ఒక పాలిటిషియన్ అయిపోతున్నట్టు ఏంటో ఎలా బిహేవ్ చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. అప్లై చేశాడు కదా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఆంధ్రాకి. అవునా? ఓ అవునా? సినిమాతులు నెక్స్ట్ నాకు కూడా చేసి మొన్నే అన్నావు కదా ఆయన క్యాంపెయిన్కి వెళ్తున్నాను నెక్స్ట్ ఇయర్ అని. క్యాంపెయిన్ అంటే కూడా క్యాంపెయిన్ తెలుసు కానీ క్యాంపెయిన్ అంటే ఏంటో కూడా తెలియదు. క్యాంప్ ఫైర్ తెలుసా నీకు? ఎవరితో వెళ్ళావు ప్రసాద్? అసలు రెడీగా ఉన్నా రైడే. మీ టీం మెంబర్ ఒక ట్రిప్కి వెళ్తే లైక్ మీ గ్యాంగ్, దాంట్లో ఎవరు డ్రైవర్ కావచ్చు? డ్రైవింగ్ ఎవరు? బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఐ థింక్ సినిమా అంతా విష్ణు నడిపాడు కాబట్టి ఐ థింక్ బిట్వీన్ మీ అండ్ సీక్వెన్స్ ఉంటుంది దాంట్లో కార్ నేను దట్స్ వాట్ హి మీన్. ఓ సినిమా కనెక్ట్ చేసి సినిమా అంటే ఎవరు ఎక్కువ స్లీపీ ఉండొచ్చు? స్లీపీ ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడు ఒకరు స్లీపీ ఉంటారు, ఒకరు నేనే డ్రైవ్ definitely. చేస్తారు. మీరేనా? ఇదర్ ఐఎమ్ డ్రైవింగ్. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు అలా నిద్రపోతావు? లేదురా డ్రైవింగ్ చేయనప్పుడు రా. ఓకే. డ్రైవింగ్ ఎవరు చేయనప్పుడు ఎక్కువ ఫుడీ ఉండొచ్చు? ఫుడీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఈక్వల్లీ ఫుడీ Yeah. అనుకుంటారు అందరం. యు ఆల్సో? యా. నో నో లుక్ లైక్ దట్. వాట్ యు మీన్? ఒక్క పిజ్జాలో ఒక చిన్న 8 ఇంచ్ పిజ్జాలో ఈ క్వాడ్రంట్ ఒకటి తింటుందండి లంచ్ కి. వాట్? యా ఈ ఊరికే చెప్తున్నాను. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు No, రెండు not తినేది, mine. ఇక సినిమా ఇంటికి ఒకటే తింటుంది. ఓకే, ఎవరు ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండొచ్చు? బుక్స్ డ్యూరింగ్ ట్రిప్ ఆల్సో? డెఫినెట్లీ దర్శి అండి. అందరు ఐ థింక్ తను కూడా బాగా చదువుతుంది. No, we all, even Vishnu, we all read. Yeah. చదువుతావా ప్రసాద్? Okay. We all. స్వాతి మీరు దీక్షిత్ నిజంగా కాదురా. books నవలలు ప్రసాద్ కూడా బాగా చదువుతాడు. బాగా చదువు. కానీ ఎక్కువ అంటే బాగా ప్రిపేర్ అయ్యే సెట్లు మాత్రం రాగ్మయూరే అతనే. అంటే రాఘమేర్ స్క్రిప్ట్ బాగా చదువుతాడు. స్క్రిప్ట్ బాగా చదువుతాడు. యా, బట్ Dialogues. మా డైలాగ్స్ కూడా రాఘు తెలుసు తెలుసు. Yeah, yeah. అంటే నాట్ లైక్ మేము వాడి గురించి ఫన్నీగా చెప్తాం. Serious గా? Serious గా యా, బాగా వెల్ ప్రిపేర్డ్ యాక్టర్ ఇస్ రాఘమేర్. ఎక్స్ట్రీమ్లీ. అంటే ఇవాళ ఏం సీన్ జరగబోతుంది దాంట్లో, ఏం చేస్తున్నారు యాక్టర్స్, తర్వాత హిల్ వర్క్ అరౌండ్ ది యాక్ట్ బేసికలీ. అట్లా బాగా ప్రిపేర్ అవుతాడు బాగా. యా. అంటే ఎలా ఇక్కడ లేరు కాబట్టి ఇంకా ఆయన గురించి అంటే మిమ్మల్ని ఆయన అడగలేదు. shoot Fun, ఇక్కడ కొంచెం లేరంటే fun. ఉన్నారు shoot ఇక్కడ కెళ్ళారు. లేరన్నాను నేను, ఇంకేమన్నానా? నేను ఇంకా అనలేదు. ఓకే, అంటే ఎట్లా కొంచెం ఫన్ ఓరియంటెడ్ ఉంటారా? లేదు, చాలా సీరియస్గా ఉంటాడు ఆయన. యా, చాలా రాఘు serious ఇస్ ఆ? యాక్చువల్లీ Very వెరీ serious. క్వైట్. క్వైట్ అండ్ సీరియస్. అంటే చాలా. డెఫినెట్లీ చేస్తుంది మిత్రమండలే కానీ మైండ్లో మాత్రం నేను ఓజీ చేస్తున్నా. నేను అట్లా అంటే అంత సీరియస్గా తీసుకుంటాడు ఆయన. అతని క్రాఫ్ట్, అతని లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. యా. ట్రూ. ఓకే, సో దివాళీకి ఇంకొన్ని మూవీస్ కూడా వస్తున్నాయి పోటాపోటీగా. మరి అసలు మిత్రమండలి ఎలా గ్రాప్ చేస్తుంది ఆడియన్స్ని? అంటే ఓన్లీ కామెడీ అని చెప్పొద్దు. డూడ్ తెలుసు కదా, 16వ తారీఖు అక్టోబర్న మిత్రమండలి సినిమా వస్తుంది. Nice. వెరీ నైస్. అదొక మేము ఒక సినిమాని ఒక ర్యాంప్ ఎక్కించి తీసుకెళ్తున్నాము. సో నెక్స్ట్ ఏదో ఉంది ఏదో ఇంకేముంది చెప్పేసాడు రెండు. ఓకే ఓకే. యా, మేము ఇచ్చే ఎలివేషన్లు చూడగలిగేలాగా. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాము మీమ్స్ అన్ని కూడా యాడ్ చేసి ఫిలిం డైలాగ్స్లో సీన్స్లో వాడేస్తూ ఉన్నారు. అవును. సో దట్ చాలా జల్దీ కనెక్ట్ అయిపోతున్నారు ఆడియన్స్. అంటే అలాంటి మీమ్స్ ఏమన్నా అంటే నో, ఎందుకు అంటే మీమ్స్ అనే కల్చర్ కానీ మీమ్స్ అనే అన్ని కానీ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఆడియన్స్. ఇప్పుడు ఏంటంటే మీమ్ అనేది ఒక బ్యూటిఫుల్ కల్చర్ అండి. మీమ్ చేయడం అనేది కూడా ఒక గొప్ప ఆర్ట్ అది. అండ్ లాడ్ ఆఫ్ అంటే మాకు కూడా అంటే వెన్ వి గెట్ ట్యాగ్డ్ ఇన్ ఇక్కడని చూస్తుంటే మనం ఇన్స్టాగ్రామ్లో చాలా గొప్ప గొప్ప ఎడిటర్స్ని చూస్తుంటాం, రైటర్స్ని చూస్తుంటాం. అట్లా మీమ్ అనేది ఒక గొప్ప ఆర్ట్ అని నేను నమ్ముతాను. అండ్ అది వి ఎక్స్పెక్ట్ ది ఆడియన్స్ టు డూ ఇట్. కానీ అది రావాలంటే ఒక ఒరిజినల్ మెటీరియల్ రావాలి. ట్రూ. సో yes, so the original we have written an original material. It might be మీకు అది చూసినప్పుడు విన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అని ఉంటుంది కానీ we are only aspiring to give entertainment to the audience. It can మేము చేస్తున్న ఈ విజయేందర్ ఎవరైతే అతను రాశాడో ఆ రచన చాలా ఇన్స్పైరింగ్గా వేరే ఉండొచ్చు కానీ
బట్ ది ఇంటెంట్ ఈస్ వెరీ రైట్ఫుల్లీ ఏంటంటే ఈస్ టు క్రియేట్ ఎంటర్టైన్మెంట్ బై రైటింగ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆర్ రైటింగ్. సో అంటే ఇప్పుడు అది ఏది ఒరిజినల్ ఏది పాతది అంటే అదొక పెద్ద డిస్కషన్. అది ఏది ఒరిజినల్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఇందులో మేము యాజ్ 4 of us ఇక్కడ కూర్చున్నాం, మేము నలుగురం డెఫినెట్లీ ఒకటైతే నమ్మగలం ఏంటంటే నేను ఎస్పెషల్లీ నా గురించి నేను మాట్లాడుకున్నట్టయితే నేను చాలా వివిధమైన రకాల కామెడీ సినిమాలు చేశాను, కానీ వాటన్నిటిలో కూడా ఇది ఇంకాస్త యూనిక్గా ఉండడానికి డెఫినెట్లీ దానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఈ కథ నా దగ్గర రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. రియలీ గ్రేట్. ఎందుకంటే మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, దాంట్లో కామెడీ పండించున్నారు, అయినా ఇది యూనిక్నెస్ క్రియేట్ చేస్తుందంటే ఇట్స్ రియలీ గ్రేట్. యా, అండ్ అది ఇంపార్టెంట్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ ఆల్సో డూ సంథింగ్, ఏదైనా కొత్తగా చేయడానికి మాకు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సినిమాలోకి వచ్చేదాకా అసలు నాకు ప్రసాద్ బెహ్రా ఎవరో తెలియదు. నాకు తను డ్రామా సిరీస్ చేస్తారు అది అని నాకు చెప్పారు, కానీ బట్ టు డిస్కవర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ టు డిస్కవర్ హిస్ స్టోరీ, అంటే బయటకి ఇట్లుంటాడు కానీ చాలా లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది అనమాట ఆయనకి. సో బట్ ఆయన కూడా అందరితో నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతుంటాడు. సో వెరీ టాలెంటెడ్. సో ఇలాంటి కథ ద్వారా నాకు ఇప్పుడు నాకు విష్ణు దాదాపు 10 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ విష్ణు ఇందులో నేను విష్ణుని చూడ్డం అరే వీడు మనదాకా నా పక్కన వీడు ఏంది ఇంత డిఫరెంట్గా కొత్తగా చేయగలుగుతున్నాడు. సో ఆల్ ఆఫ్ దిస్ కమ్స్ ఫ్రమ్ అన్ ఒరిజినల్ రైటింగ్ ఆఫ్ థాట్. ఆ థాట్ మా అందరికి ఇచ్చినోడు విజయ్. సో అందుకనే డెఫినెట్లీ మీకు వైబ్ అవుతుంది ఈ సినిమా, అదైతే నేను చెప్పగలను. వావ్, చాలా వైబ్ ఇచ్చారు ఇప్పుడు. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. లైక్ ఇది ఒరిజినల్ కాంటెంట్ అండ్ దట్ టు ఆర్గానిక్ కామెడీ అని చాలా విషయాలు చెప్తున్నారు, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవరు మీమర్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉంది? నేను ఐఎమ్ ఇన్వైటింగ్ మీమర్స్ యాక్చువల్లీ. ప్లీజ్ నేను ఏమంటున్నా అంటే మీరు అందరికి మా సినిమా చూడండి. ఓకే, నేను ఎందుకంటున్నా అంటే ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ద మీమర్స్, క్రిటిక్స్, ఆర్ట్ ఫోటోగ్రాఫర్స్, ఎవరైనా సరే మీరు ఎటువంటి ఆర్ట్ క్రియేట్ చేస్తారో, బట్ ఎవరైనా సరే మీరు ఎక్కడో చిన్న మీ పేరు కాకుండా ఇంకేదో పేరుతో ఉండే ఒక ఐడి అయినా సరే, ఒక ఫేస్బుక్ అయినా లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ అయినా, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ యునో మేక్ అ మీమ్. ఇట్స్ ఓకే, మేక్ అ మీమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్, మేక్ అ మీమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. we want that. We want that. Yeah. ఎనీవేస్, నాకైతే అసలు కూర్చున్నప్పటి నుండి ఇప్పటి వరకు టైం తెలియలేదు బేసిక్గా. అవునా, ఎంత అయింది టైం? అయిపోయిందా? అయ్యో, నిజంగా టైం తెలియలేదు. సో నాకు అర్థమైపోతుంది థియేటర్స్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత టైం తెలియదు, అట్లా వెళ్ళిపోతుందేమో. దట్ వీ కెన్ ప్రామిస్. యా, యా, దట్స్ యాక్చువల్లీ ఆ వైబ్ అయితే కనెక్ట్ అయ్యాను నేను డెఫినెట్లీ. yes. సో ఎస్, ఫన్ రెట్టింపు అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ AVN ఆంధ్రజ్యోతి.